వారం మొత్తం మీరు ఏడ్చారు కదా కొంచెం మదర్ సెంటిమెంట్. సో అది ఏంటంటే కొంతమంది చూసేవాడికి కావాలని నటిస్తున్నట్టుంది, అంటే ఆడియన్స్ని ఓటింగ్స్ కోసం మీరు అట్రాక్ట్ చేయడానికి చేస్తున్నట్టుంది. దాని గురించి ఒకటి బ్రో ఓపెన్గా చెప్పే అమ్మ ఇంట్లో వస్తే నేనే బయటకు వస్తా అన్న, దానికి ఓటింగ్స్ కూడా నచ్చేదే ఉంది. అండ్ ఇంకోటి మీరు తర్వాత ఎక్స్ప్లెయిన్ అదే అదే చెబుతున్నా, బేసిక్గా ఏంటంటే బిగ్ బాస్ అనేది ఒక రియల్ ఎమోషన్, ఏదైనా ఒక జెన్యున్ ఎమోషన్ అంతే. ఏది ఫేక్ చేయాలనుకున్నా తెలిసిపోద్ది. అండ్ దట్టు ఏడ్ చేయాలంటే అంతమంది పేరెంట్స్ వస్తూ ఉంటే అరే మనం ఏం జీవితం వెళ్ళాం, అమ్మ రావాలనే జీవితంతోనే వెళ్ళాం. అటువంటిది మా అమ్మ రావట్లేదు మిగిలిన వాళ్ళందరూ వస్తున్నారంటే ఎలా తీసుకోగలని చెప్పు. ఒక క్లోజ్డ్ సర్కిల్లో ఒక 10 మంది ఉంటాము, మన అనుకునే వాళ్ళు ఇంట్లోకి రావట్లేదు, అరే మనం వచ్చిందే దీనికే, దీనివల్ల వేస్ట్ అయిపోయిందనే బాగా గుర్తుకొచ్చినప్పుడల్లా ఆటోమేటిక్గా కళ్ళంటే నీళ్ళు వచ్చేస్తాయి. అండ్ ఇంకోటి పృథ్వీ వాళ్ళ మదర్ వచ్చేటప్పుడు వాళ్ళ అమ్మగారు ఇలా నడుచుకొని వస్తుంటే గేట్లోంచి మనకి KGF మ్యూజిక్ పెట్టారు. మీకు తెలియదు ఏముంది, పాటలు పెడితే దద్ద నుంచోనే ఉన్నా కారుతానే ఉన్నాయి. అది ఒక రియల్ అండ్ జెన్యున్ ఎమోషన్స్ అండి, దాన్ని ఎవడో ఫేక్ చేయలేడు. దట్టు నేను బిగ్ బాస్ హౌస్లో బిగ్ బాస్ అడిగాడు మీ అమ్మ వచ్చింది నీకు ఎలా అనిపించిందని. బిగ్ బాస్ నేను ఎమోషన్ అంత పెద్దగా అవ్వను, నాకు అవసరం లేదు అనుకున్నాను, కానీ అమ్మ ముందు ప్రతిదీ ఇంకా నాకు తక్కువే, అమ్మ తర్వాత ఏదైనా అని చెప్పేశాను అక్కడ. ఎందుకంటే అమ్మ అనేది రియల్ ఎమోషన్ అండి, ఎవరికైనా తెలుసు, ఎవరు అడిగినా అది కాదనరు. ఆ రియల్ ఎమోషన్ని నేను ఫీల్ అయ్యాను, ఆ ఫీల్ అయ్యిందే బయటకు వచ్చింది అంతే. ఓపెన్ గా చదువుతున్నా, స్టేజ్ మీద చెప్పాను, ఇప్పుడు మళ్ళీ ఏముంది అదే క్వశ్చన్.